పిల్లని మొగని పేరేం పేరే? నా మొగని పేరా? నా మొగని పేరు అజగరెల్లు. లంచముండ తుర్కోని లవ్ చేసినావే? ఇక నేను తెలుగోళ్ళు కర్రు ఎర్రే నేను తుర్కోళ్ళు లవ్ చేసిన. మరి ఆ పేర్ల సగం తెలుగే ఉన్నది, సగం తుర్క ఉన్నది కాదే? ఆహా, నీ గట్ట డౌట్ అనిపించిందా? మా అత్తకు 12 ఏళ్ళు అయినా కానీ పిల్లగండు కాలేదట. గోడకు పునాది లేకపోతే బలం తక్కువతనమాట, ఆడోళ్ళ పిల్లలు పుట్టపోతే బలం తక్కువతనమాట. ఆడోళ్లకు సంకసాట అయితేనే శంకరం ఉండేది. అందుకే మా అత్తకు పిల్లలు లేరు. ఇక అందరి పేరు నిలబెడతాండ్రు. ఇక నీ పిల్లగాండు గారు, నీ పిల్లగాండు గారు, నీ పిల్లగాండు గారు, నువ్వు గొడ్డుదా అనివి, నువ్వు గొడ్డుదా అనివి, నువ్వు గొడ్డుదా అని అని పంచ పేరు నిలబెడతాను. ఈ ఆసందు చూసుకోవాలి లచ్చవ్వ. ఇవాళ అత్త గులుగుడే, మామ గులుగుడే, యారాళ్ళు గులుగుడే, ఆడిబిడ్డలు గులుగుడే, చేసుకున్న లంజ కొడుకు కూడా లంజముండ చేసుకున్నాను లంజ కొడుకు అంట. అరే సువర్, గౌరానికి గాడి కొడుకు అనొచ్చు కానీ పేరు పెట్టి పిలవద్దట. అదేనో మరి, పేరు పెట్టి పిలిస్తే అర్ధ హౌస్ అవుతుంది అని పేరు పెట్టి పిలవద్దట. అందుకే ఇక బడిసెట్టోనికి బండడ్డం అయినట్టు. మరి పెద్దలకి ఏమత్తది? పెద్దలకి ఏమత్తది? పేత్తరమాస. మరి బాలలకి ఏమత్తది? బతుకమ్మ పండుగ. మరి పిల్లలకి ఏమత్తది? పీరీల పండుగ. పిర్రల పండుగ. లంజముండ పిర్రల పండుగ కాదే, పీరీల పండుగ అనాలి. ఆ కొద్దిగా తోలు నాలిక తొత్తు పోతాను దొరసాని కొద్ది చదువుకో అంటన్నా. ఇలా వేయనాకే ఉండేదే మళ్ళా చదివేది. ఇక పీరీలు పట్టుకొని తురుకోళ్ళు ఎత్తండ్రు. అస్సొయి అంకమ్మద్, అస్సొయి అంకమ్మద్ అనత్తాను. ఇక రాంగ గిసొంటి పెద్దవాడిని చూసి పిల్లని పిల్లగాళ్ళు లేరు, ఇక పీరీలు వస్తాను, పీరీలో కొంగు పట్టుకొని పిల్లగాళ్ళు అవుతారు అన్న. పిల్లని మొగని పేరేం పేరే?